ఈ కిచెన్ ప్లాట్ఫారం చూడండి ఎంత అందంగా ఉందో, చక్కగా గ్రానైట్ కన్నా చక్కగా అందుతుంది కదా. గ్రానైట్ అయితే ఇంత షైనింగ్ కానీ ఇంత ఆర్టిఫిషియల్గా ఉండదు కదా, చక్కగా ఉంది సరే. ఇది వచ్చేసరికేమో స్మార్ట్ టైల్ అండి, 16 mm. అంటే టైల్లో గ్రానైట్ అనమాట, టైల్స్లో గ్రానైట్ అంటే ఇదే 16 mm గ్రానైట్ థిక్నెస్లో ఉంటుంది. మంచి అవుట్లుక్ వస్తుందండి. ఇందులో బ్లాక్, వైట్, మార్బుల్ షేడు, గ్రానైట్ షేడు రకరకాలు ఉంటాయండి. ఇవి ప్రొఫెషనల్గా చేయాలి కానీ అవుట్లుక్ మాత్రం చక్కగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. అది అంటే ప్రొఫెషనల్గా అంటే ఇంకే లేదు, మిషన్తో కట్ చేసేటప్పుడు మిషన్ మంచి లేకపోయినా, బ్లేడ్ అయినా మంచి కొత్తది కాకపోయినా టైలు కొంచెం బ్రేక్ అవుతుంటాయండి. కొంచెం జాగ్రత్తగా మనకు లైన్ మీద కట్ చేయకపోయినా బ్రేక్ అవుతుంటాయి. ప్రొఫెషనల్గా కట్ చేసి ప్లాట్ఫామ్ ఎక్కించాలి కానండి, అవుట్లుక్ మాత్రం మంచి పర్ఫెక్షన్గా వస్తుందండి. చూసారా ఎలా మెరుస్తుందో, గ్రానైట్ కూడా ఇంక చక్కగా ఇలా మెరదు. అది సింక్ చూడండి, సింక్ వచ్చేసరికేమో 18x21 అండి సైజు. అయితే స్టీల్ కాదు, ఫైబరు సింక్ అనమాట. అంటే ప్లాస్టిక్లో ఫైబర్ సింక్ అనమాట. బాగా బరువు కూడా ఉంది సింకు. ప్లాట్ఫామ్ మాత్రం హైలైట్ అయిందండి. ఈ రాయి, స్టోను, గ్రానైట్లో చాలా వేసాం కానీ గ్రానైట్ ఇది రాదు. అంటే గ్రానైట్ అనుకోండి, ఈ షైనింగ్ రాదన్నమాట, ఆర్టిఫిషియల్గా కనబడదు. ఇది ఆర్టిఫిషియల్గా ఉంది కాబట్టి చక్కగా అవుట్లుక్ చక్కగా ఉందండి. ఇది ఇవ్వండి కిచెన్ వాళ్ళు అలాగా దూరం చూపిస్తాను. గుమ్మం పక్క వాటర్ రాగి పెట్టాము. దీన్ని స్మార్ట్ ఇది అనమాట. ఇది అలా చూడండి, సింక్ పక్కన వేసి పెట్టాము అలాగా. టైల్ మార్బుల్ అయితే భలే ఉందండి. అదే టైల్లో గ్రానైట్ ఇది చాలా చక్కగా మంచి అవుట్లుక్ బాగుంటుందండి. గ్లాస్లో మెరుస్తుంది కూడా, చూసారు గ్లాస్లో అలా మెరుస్తుందో, అలా గ్లాస్లో మెరుస్తుంది. నిజంగా గ్లాస్ పోస్తున్నట్టు ఉంటుంది అలాగా చక్కగా. ఈ వర్క్ చేసేటప్పుడు కొద్దిగా ప్రొఫెషనల్గా చేయాలి. అంత కేర్ఫుల్గా చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. కొంచెం సీనియర్ కుర్రలు ఉంటేనే చక్కగా పని అవుతుంది. ఏదో గ్రానైట్ వేసినంత స్పీడ్గా ఇది వేద్దంటే అవ్వదు. ఒక రోజుకి గ్రానైట్ అవుద్దంటే ఇది రోజు పూట లాగేదండి ప్లాట్ఫారం. అంత కేర్ఫుల్గా వర్క్ చేయాలి దీని దగ్గర. చూడండి అంత బాగా మెరుస్తుందో. ఇక్కడ మీకు టీవీది కూడా చూపిస్తాను. టీవీ దగ్గర చిన్న ప్లాట్ఫామ్ వేసి ఉన్నాను. దాని వస్తువులన్నీ ఉన్నాయి, సేమ్ అది గ్రానైట్ సేమ్ అనమాట. నేను ఇంకా మౌల్డింగ్ అట్ట అవ్వలేదు, పిక్చర్స్ వదిలించాం అలాగా. మౌల్డింగ్ చేస్తే కూడా మీకు మళ్ళీ ఇది వీడియో పెడుతున్నాను, కొద్దిగా తీస్తున్నాను, తీస్తే మీకు అర్థమవుతుంది. అంతా అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఎలా ఆర్టిఫిషియల్గా మెరుస్తుంది. ఇంకా ఎదురు మౌల్డింగ్ కావలేదు, మౌల్డింగ్ షైనింగ్ వస్తే ఇంకా అందంగా ఉంటుంది అది.